Next 103 question. The English alphabet that has both horizontal and vertical symmetry, horizontal vertical line of symmetry. So ఇక్కడ vertical line of symmetry అంటే symmetry is nothing but mirror image. సో మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మిర్రర్ ముందు పెట్టినప్పుడు మిర్రర్లో ఎలా కనిపిస్తుందో సో అలా కనిపించడాన్ని సిమెట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హారిజెంటల్ అంటే సో వీ కెన్ డ్రా ద లైన్ ప్యారలల్ టు ద ఎర్త్కి ప్యారలల్ అంటే మనము అడ్డంగా అని చెప్పొచ్చు. అడ్డంగా, వర్టికల్ అంటే నిలువుగా. సో ఇట్లా అడ్డంగా గీసినప్పుడు కానీ నిలువుగా గీసినప్పుడు కానీ మనకి సిమెట్రీ ఎక్కడ వస్తుందంటే ఈ డయాగ్రామ్లో మా సెట్స్లో మాత్రమే వస్తుంది. సో హియర్ పైన ఏం ఇమేజ్ ఉంటే కింద అదే ఉంటుంది ఫర్ హారిజెంటల్ లైన్. వర్టికల్ లైన్కి కూడా ఇటు సైడ్ ఏముంటే అటు సైడ్ కూడా అదే ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ ద ఓన్లీ ఆల్ఫాబెట్ హియర్ ద బోత్ హారిజెంటల్ అండ్ వర్టికల్ సిమెట్రీ, రైట్. సో ఆన్సర్ ఇక్కడ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఈ కానీ ఎం కానీ కే కానీ సో ఇక్కడ హారిజెంటల్ మేబీ ఈ అండ్ ఎంఆర్ విల్ కమ్ ఓన్లీ వర్టికల్. ఇది వచ్చి హారిజెంటల్ అవుతుంది, ఇది వర్టికల్ అవుతుంది. సో అది కూడా హారిజెంటల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ హారిజెంటల్ అండ్ వర్టికల్ అయ్యేది మాత్రం ఎక్స్ మాత్రమే, రైట్. తర్వాత ద డిఫరెన్స్ ఆఫ్ ఏ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్ 30, దెన్ ద యాంగిల్స్ ఆర్. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ అంటే తెలియాలి. కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ ఏ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees. సమ్ ఆఫ్ ఏ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees ఉంటే దానిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో అది మనకి ఒక్కోసారి కాంప్లిమెంటరీకి సప్లిమెంటరీకి డౌట్ వస్తుంటుంది ఎగ్జాంపుల్లో. 90 అంటే కాంప్లిమెంటరీనా సప్లిమెంటరీనా, లేదంటే 180 అంటే కాంప్లిమెంటరీనా సప్లిమెంటరీనా అన్న డౌట్ వస్తుంటుంది. సో సింపుల్ క్లూ, ఆల్ఫాబెట్స్లో కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అనే వర్డ్స్లో ఆల్ఫాబెట్స్లో సి ఫస్ట్ వస్తుంది. అలాగే నంబర్లో 90, 180లో 90 ఫస్ట్ వస్తుంది. సో సి ఉన్నప్పుడు నంబర్ ఆల్సో విల్ బికమ్ ఫస్ట్ వన్, దట్ ఈస్ 90 degrees. సప్లిమెంటరీ అన్నప్పుడు అక్కడ ఎస్ అనే సెకండ్ వస్తుంది కాబట్టి ఇందులో సప్లిమెంటరీలో అనదర్ యాంగిల్ 180 ఆల్సో సెకండ్ వన్. సో అది గుర్తుపెట్టుకొని మీరు షార్ట్గా గుర్తుంటుంది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్. టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ 30 ఎంత, అయితే ఆ యాంగిల్స్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకి ఈడే సింపుల్గా తెలిసిపోతుంది. ఏవి రెండు యాడ్ చేస్తే మనకి 90 వచ్చిందో, డిఫరెన్స్ 30 వచ్చిందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే 70 వస్తుంది, కాంప్లిమెంటరీ కావు. ఈ రెండు యాడ్ చేస్తే కరెక్ట్ ఇది కాంప్లిమెంటరీ వస్తుంది, డిఫరెన్స్ కూడా 30 ఉంది. అలాగే దీని డిఫరెన్స్ 30 ఉంది కానీ బట్ కాంప్లిమెంటరీ కావు, ఎందుకంటే యాడ్ చేస్తే 110 అవుతుంది. ఇక్కడ యాడ్ చేస్తే 180 అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ కూడా 13 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ కూడా 13 ఉంది. ఇప్పుడు కాంప్లిమెంటరీ అంటే 90 అని కరెక్ట్గా తెలిసిన వాళ్ళే సో వీ కెన్ ఆన్సర్ చేయగలుగుతారు ఇది. సో కన్ఫ్యూజ్ అయ్యి కాంప్లిమెంటరీ అంటే 180 అనుకున్న వాళ్ళు ఇది ఆన్సర్ చేస్తారు. కాబట్టి సో ఇలా సాల్వ్ చేయొచ్చు. మనకి ఆప్షన్స్ నుంచి కూడా పోవచ్చు, లేదు ఆప్షన్స్ నుంచి లేదు సమ్ అదర్ డిఫరెంట్గా అడిగాడు అనుకోండి క్వశ్చన్. ద డిఫరెన్స్ ఆఫ్ ఏ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్ 30, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్, వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద టూ యాంగిల్స్ అని, వాట్ ఈస్ ద లార్జెస్ట్ యాంగిల్ అని, లేదా వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ అని అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా పోవడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం. అప్పుడు ఏం చేస్తామంటే కాంప్లిమెంటరీ దీనికి ఒకేలా క్వశ్చన్ మనకి వేరే రకంగా అడిగితే సో దీనికి కావాల్సిన మెథడ్ ఒకటి చెప్తాను మీకు. కాంప్లిమెంటరీ అంటే 90 ఆల్సో డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, 45 అండ్ 45. అండ్ దాని డిఫరెన్స్ ఎంత అన్నాడు, 30 అన్నాడు. 30ని కూడా 2 పార్ట్స్ చేసుకుందాం. 30 డిఫరెన్స్ ఈజ్ 30, వన్ ఈజ్ ద 15, అనదర్ వన్ ఈజ్ ద 15. సో రైట్ హియర్ 15, హియర్ 15. ఒకదానికి యాడ్ చేయండి, ఒకదానికి మైనస్ చేయండి. సో మీకు వచ్చే ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. యాడ్ చేస్తే యూ విల్ గెట్ 60, సబ్ట్రాక్షన్ చేస్తే యూ విల్ గెట్ 30. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఒకవేళ క్వశ్చన్ మనకి వాట్ ఈస్ ద లార్జెస్ట్ యాంగిల్ అంటే 60 ఇస్తే 60 రాసుకోవచ్చు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ అంటే 30 ఇస్తే 30 రాసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఈజీ, మనం ఆప్షన్ నుంచే వెళ్ళొచ్చు మీరు ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు. సో లేదు ఆ క్వశ్చన్ ఏమైనా చేంజ్ చేశాడనుకో, రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ యాంగిల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అన్నాడంటే మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆ సాల్వ్ చేసిన దాంట్లో మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ ద ప్రాసెస్. కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి 90ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం, దాని డిఫరెన్స్ 30 ఇచ్చినాడు కాబట్టి దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం. ఆ 50ని ఒకదానికి అడిషన్ చేసాం, ఒకదానికి సబ్ట్రాక్షన్ చేసాం, అప్పుడు ఆన్సర్ వస్తుంది. మనకి ఇక్కడ ఏ వేరియబుల్స్ ఎక్స్ అని ఇంకొక వేరియబుల్ వై అనో లేకపోతే ఏదైనా ఈక్వేషన్ ఫామ్ చేసి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద వెరీ సింప్లెస్ట్ వే.
సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఈవెన్ సప్లిమెంటరీ ఇచ్చినా కూడా సో యూ కెన్ డూ దట్. సప్లిమెంటరీ ఇచ్చినప్పుడు 180ని 2 పార్ట్స్ చేసుకొని 90. సో డిఫరెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని 2 పార్ట్స్ చేసుకొని ఒకదానికి అడిషన్ని ఒకదానికి సబ్ట్రాక్షన్ చేసుకొని మీకు సొల్యూషన్స్ ఇస్తారు. రైట్, నౌ గో టు 105కి వెళ్ళామంటే ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ హూజ్ లెంత్ 12 అండ్ డయాగ్నల్ ఇచ్చినాడు, రెక్టాంగిల్ అన్నాడు. మనం రెక్టాంగిల్ డ్రా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో గో ఫర్ రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, లెంత్ 12 అన్నాడు, ఇక్కడ డయాగ్నల్ వచ్చి 15 అన్నాడు. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఏ బౌండరీ ఆఫ్ ఏ డయాగ్రామ్. సో చుట్టుకొలత అంటాం తెలుగులో అయితే దాన్ని. సో మొత్తం సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్నే మనము పెరిమీటర్ అంటాం. ఇక్కడ 12 ఉంటే ఇక్కడ 12 ఉంటుంది మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏ నెంబర్ ఉందో తెలియదు. సో సింపుల్గా చెప్పాలంటే రెక్టాంగిల్ అంటే ఇక్కడ 90 degrees. సో ఈ 3 ఏమవుతాయంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అయితే, ఇంతకుముందు చెప్పాను కదా పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 side స్క్వేర్ అనదర్ సైడ్ స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం దీని స్క్వేర్ రాసుకుంటే 225, దీని స్క్వేర్ రాసుకుంటే 144. దీన్ని తీసేసుకుంటాం. ఎందుకు తీసేస్తున్నామంటే హైపోటెన్స్ నుంచి సైడ్ కనుక్కుంటునేటప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం, అదే హైపోటెన్సే కనుక్కునేటప్పుడు అయితే అడిషన్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది ఇచ్చి వాల్యూ హైపోటెన్స్ కనుక్కోవాలనుకోండి ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రాబ్లంలో, అప్పుడు యాడ్ చేస్తాం. ఇక్కడ హైపోటెన్స్ ఉంది, ఒక సైడ్ ఇచ్చినాడు, ఇంకొక సైడ్ కనుక్కోవాలంటే సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది, 12 4 పోతే 8 అవుతుంది, అది 0. 81 స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్స్ టు 9 కాబట్టి దీని లెంత్ 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. రైట్, సో ఇప్పుడు పెరిమీటర్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. 12 + 9 21, 21 2s 42 ఈజ్ ద పెరిమీటర్. ఇక్కడ దీనికి ఆన్సర్ 42 ఈజ్ ద పెరిమీటర్. రైట్, నెక్స్ట్ వన్ మోర్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ పెరిమీటర్ అండ్ ఒక 2 డయాగ్రామ్స్, ఒకటి వచ్చి పెరిమీటర్ రెక్టాంగిల్ రెండు ఈక్వల్ అని అంట. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కానీ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కానీ రెండు ఈక్వల్ ఇచ్చినాడు వాడు. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 35 and 25. సో దీని కంప్లీట్ మెజర్మెంట్స్ ఇచ్చిన డైమెన్షన్స్ దేనివి, రెక్టాంగిల్, ద లెంత్ ఆఫ్ బ్రెడ్త్ అండ్ రెక్టాంగిల్ మెజర్మెంట్స్ ఇచ్చినాడు. దీన్ని బట్టి దీని పెరిమీటర్ కనుక్కోవచ్చు. యాడ్ దిస్ 2 and డబల్, యాడ్ చేసి డబల్ చేయండి, పెరిమీటర్ వస్తుంది. 35 ఒక 25 ఎంత అవుతుంది మనకి 60 అవుతుంది. 60కి డబల్ చేసినామంటే 120. సో 120 ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి 120 ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆల్సో. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు టోటల్ బౌండరీ లెంత్ పెరిమీటర్ 120 అయినప్పుడు ఈచ్ విల్ బికమ్ 30 డివైడ్ విత్ 44 విల్ గెట్ 30 and 30. సో ఈచ్ విల్ బికమ్ 30. 120/4 సైడ్ కావాలంటే 120/4 చేసామనుకోండి 30 వస్తుంది. సో మనకి ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ 30 × 30 900 అవుతుంది దీన్ని. సో రెక్టాంగిల్ ఏరియా ఒకటేమో 35 ఇచ్చినాడు, ఇంకోటేమో 25 ఇచ్చినాడు. మల్టిప్లై 35 × 25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 5s 125, 25 3s 75 and 75 and 12 787. సో 875. సో ఇక్కడ 900, ఇక్కడ 875. ఇప్పుడు ఏరియాలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 25 ఉంది. సో 25 ఈజ్ ద ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా. ఇక్కడ పెరిమీటర్ ఇచ్చినాడు, పెరిమీటర్ రెండు దానికి ఈక్వల్ అని చెప్పి ఒక రెక్టాంగిల్ సైడ్స్ ఇచ్చినాడు. ఈ రెక్టాంగిల్ సైడ్స్ నుంచి మనం పెరిమీటర్ కనుక్కున్నాం. ఎట్లా కనుక్కున్నామంటే సైడ్స్ రెండు యాడ్ చేసి డబల్ చేస్తాం, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. రెక్టాంగిల్లో 35 ఒక 25 ఏమవుతుంది 60 అవుతుంది. 60కి డబల్ 120. 120 ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. రెండు ఈక్వల్ కాబట్టి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆల్సో 120 అవుతుంది. సో సైడ్ ఏమవుతుందంటే 30 అవుతుంది. వై? బికాజ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 30 × 30 ఏరియా ఈజ్ 900. ఇక్కడ రెక్టాంగిల్ మెజర్మెంట్స్ తెలుసు మనకు 35 25. L × B ఈజ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఈ రెండు మల్టిప్లై చేసుకున్నామంటే 895 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి అంటే 25. సో 25 ఈజ్ ద ఆన్సర్. సో లాస్ట్ వన్, ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ 216 centimeters and one of its diagonal is 24 centimeters. Then find out the other diagonal. So rhombus area of rhombus is equals to
హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఇది ఫార్ములా. యాక్చువల్లీ డయాగ్నల్స్ ఉన్నప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. రాంబస్ ఏరియా మనకి ఇచ్చేసినాడు ఎంత, 216 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చిన 24. మనం కనుక్కోవాల్సింది ఇంకొక డయాగ్నల్ అంతే. ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేసి క్యాన్సిల్ చేసుకుంటే వస్తుంది. ఇక్కడే మనకి ఇక్కడ 2తో క్యాన్సిల్ అవుతుంది. ఈ 12 ఈ పక్క పంపించినామంటే 216/12 ఈజ్ ఈక్వల్స్ టు d2. సో 12 1 12 9 మిగులుతుంది 96. 12 6 12 8 96. 12 8 96. సో d2 ఈజ్ ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆన్సర్ థర్డ్ వన్. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. అందులో ఒకటి ఇచ్చాడు, సబ్స్టిట్యూషన్ చేసుకొని మనము సింప్లిఫై చేసుకున్నాము, మనకు ఆన్సర్ d2 వస్తుంది. సో